విలీన సభను ఖమ్మం నగరంలో అంబేద్కర్ భవనంలో జరుపుకోబోతా. పీడీఎస్యు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 పీడీఎస్యుల ఐక్యత సభను ఖమ్మం నగరంలో అంబేద్కర్ భవనంలో జరుపుకోబోతా ఉన్నాం. ఇక్కడున్న విద్యార్థులు, ఇక్కడున్న మేధావులు అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని, సభకు ముందు విద్యార్థులతోని భారీ ప్రదర్శన మయూర్ సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన కూడా ఉంటుంది. కావున విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యార్థులు అనేక సమస్యలతోనే ఎదుర్కొంటూ ఉన్నారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈరోజు మెనూ పెంచిందని చెప్పారు తప్ప, నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మెనూ పెంచి ఈరోజు కంట్రోల్ బియ్యాన్ని ఫాలిజ్ చేసి ఈరోజు విద్యార్థులకి రబ్బర్ బియ్యాన్ని పంపించిన పరిస్థితి ఈరోజు హాస్టల్లో గురుకులాల్లో కనపడతా ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో అనేక విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నా కూడా ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా ఈరోజు పక్కదారి పట్టించిన పరిస్థితి కనపడతా ఉంది. కొత్తగూడెం జిల్లాలో గిరిజనాల యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏర్పాటు చేయకుండా ఈరోజు నిమ్మకి నీరులాగా వేయించిన పరిస్థితి, నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఈరోజు ఈ మంత్రులు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు తప్ప, వీళ్ళు గాలి పర్యటనకే ఉన్నారు తప్ప ఈరోజు విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టకుండా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల మీద, కార్పొరేట్ శ్రీ చైతన్య, నారాయణ ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కొమ్ము కాసి వాళ్ళకి అనుమతులు ఇస్తూ ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,535 స్కూళ్లను మూసేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. మరోపక్క విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తూ ఉన్నాయి. మరోపక్క లెక్చరర్ సంఘాలు, లెక్చరర్స్, ఉపాధ్యాయులు మొత్తం కూడా ఈరోజు రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. వారి సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు ఈ నూతనంగా ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇప్పటికైనా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని, అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్, గురుకులాన్ని, సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల్ని పరిష్కరించండి. ఏడల ఈ ఐక్యత ఏదైతే పీడీఎస్ ఐక్యత సదస్సు ఏదైతే జరుగుతుందో దాంట్లో కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంటాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న లోకల్ మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఉన్నారు. వీరికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం అని చెప్పి మేము విద్యార్థి తరపున పోరాటాలకి సిద్ధమవుతాం తప్ప ఈ కార్పొరేట్ వ్యవస్థ లేదా మంత్రులకు కొమ్ము కాసే పరిస్థితుల్లో మేము ఉండం. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఏదైతే పీడీఎస్ పేర్లు చెప్పుకొని చేస్తూ ఉన్నారో వారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మాతో కలిసి రండి, మా దాంట్లో వీళ్ళం కావాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. Greetings to all the friends from the media. On this historic event of the merger of the 2 state committees of PDSU, I would have few words to say. All these years that we saw since after 2014, since the BJP government came to power in the country, the state has been moving towards being a more fascist state with each and every passing year. And in this scenario, we have to decipher what is the exact duty of the student organizations and how more and more students can be attracted to radical politics. Now the thing is, we have both seen very positive and negative things about student politics in the recent years. The positive things being all over the country and all over the world, student movements have shook up the entire world, like very recently that we saw in Bangladesh. What started mainly with the help of the students as a student movements that resulted in the overthrowing of the Hasina government after so many years. Even in our country, even small incidents or like ongoing protests that are going on. If we see in Delhi, our comrades from several organizations are protesting in Delhi for their rights, for students' rights. They are part of various left-leaning organizations. Also, like we see, very recently a statement was given by the Chancellor of Ashoka University that he does not want Ashoka University to become like Calcutta University of the late 60s. He doesn't want to become Ashoka University a political university. But what happened very recently was that students, very common students from Ashoka University organized themselves in students' front and they started protesting against the anti-student surveillance measures. So wherever there is brutality, wherever there is oppression, resistance is inevitable to form. But coming on the con side, coming on the negative side, we have also seen that student politics, student movements have been hijacked by several organizations, or rather they do not claim themselves to be organizations.
So we have to also be very very sure about what organizations or not organizations to come in alliances with, and we have to be careful about these organizations that try to claim the students movement and try to hijack radical student politics influences. So with this impetus, we are merging, the two PDSU state committees are merging, and on my behalf I wish PDSU a very very grand success on this event. Thank you. మహేష్ PDSU రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వెస్ట్ బెంగాల్ PDSU నాయకుడు అరిజ్ఞ కూడా పాల్గొంటా ఉన్నాడు. తెలియజేస్తూ గత దాదాపు 10 సంవత్సరాలుగా 2 PDSU సంస్థలు ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా పనిచేస్తున్న ఒక స్థితి మనకు కనబడతా ఉంది. కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల 2013లో విడిపోయినప్పటికీ మళ్ళీ ఐక్యం కావాలనే ఉద్దేశంతో ఈ నెల 28వ తారీఖున ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో 2 PDSUల విలీన సభని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్రంలో కూడా రోజు రోజుకి రాజకీయ పరిణామాలు అనేవి మారిపోతూ ఉన్నాయి. అమెరికా ఈ ప్రపంచానికే పెద్దనలాగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా ఈరోజు అసమానతతోని, అవిద్యతోని, అనారోగ్యంతో, అదేవిధంగా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి అసమానతతోని ఇక్కడ అవకాశాలన్నీ కూడా మాకే కావాలని చెప్పేసి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఒక స్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా పాలస్తీనా దేశంలో కూడా లక్షలాది మంది ఊచకోతకి తట్టుకొని అక్కడ వాళ్ళు విజయం వస్తున్న పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అట్లనే బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా విద్యార్థి ఉద్యమాలకే ప్రభుత్వాలు కూడా పైపడుతున్న స్థితి ఉంది.